హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి చర్చిద్దాం ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మరి మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇక్కడ మనకు చూడండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనము తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఎనేబుల్డ్ ఆన్ 8th September 2025. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 22nd September. అంటే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ September 8th నుంచి ప్రారంభమై 22nd September వరకు కొనసాగుతుందని ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికెంట్స్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్ బిట్వీన్ 23rd September నుంచి 24th Septemberలో మరి ఎడిట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకునేందుకు కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే స్వీకరించడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పోస్టుల వివరాలు చూస్తే, టీవీవీపీ అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఎప్పుడు విద్య గురించి మాట్లాడుతుంటాం కాబట్టి విద్య అనే వస్తుంది, సారీ ఫ్రెండ్స్. తెలంగాణ వైద్య విధాన పరిషత్. అందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనెస్థీషియాలో మల్టీజోన్ 1లో 112 పోస్టులు, అదేవిధంగా మల్టీజోన్ 2లో 114 పోస్టులతో ఇక టోటల్ 226 పోస్టులు ఉన్నాయి. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్లోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీకి సంబంధించి 129 మల్టీజోన్ 1లో, 118 మల్టీజోన్ 2లో టోటల్ 247 పోస్టులు. అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పెడియాట్రిక్స్ 110 and 109 టోటల్ 219 పోస్టులు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ 83 కామన్గా ఉన్నాయి, 166 పోస్టులు టోటల్. ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ సర్జరీకి సంబంధించి 85 and 89 174 పోస్టులు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్థోపెడిక్స్ సంబంధించి 54 and 35 89 టోటల్ పోస్టులు. ఇక ఆప్థాల్మాలజీకి సంబంధించి 24 and 14 38 పోస్టులు. ఇక ఈఎన్టీకి సంబంధించి 30 and 24. ఇక రేడియాలజీకి సంబంధించి 33 and 38 71. ఇక ప్యాథాలజీకి సంబంధించి 56 and 38 94. డెర్మటాలజీకి సంబంధించి 18 13 31. అంటే మల్టీజోన్ 1లోనే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇక సైకియాట్రీ 26 and 21 టోటల్ 47. ఇక పల్మనరీ మెడిసిన్ 37 and 21 58. ఫోరెన్సిక్ మెడిసిన్ 30 and 32 62. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి 16 and 8 24. ఇక బయోకెమిస్ట్రీకి సంబంధించి 6 and 2 టోటల్ 8 పోస్టులు. మైక్రోబయాలజీకి సంబంధించి 6 and 2 8 పోస్టులు. ఇక అదేవిధంగా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ అనెస్థీషియా 1 పోస్ట్ మల్టీజోన్ 1లోనే ఉంది, మల్టీజోన్ 2లో 0. ఇక జనరల్ మెడిసిన్కి సంబంధించి 1 మల్టీజోన్ 1లో 1 పోస్టు, మల్టీజోన్ 2లో 0. ఇక ఆప్థాల్మాలజీకి సంబంధించి మల్టీజోన్ 1లో 1 పోస్టు, మల్టీజోన్ 2లో 0. ఇక ఆర్థోపెడిక్స్ సంబంధించి మల్టీజోన్ 1లో 0, మల్టీజోన్ 2లో 1 పోస్టు. ఇక పెడియాట్రిక్స్ సంబంధించి మల్టీజోన్ 2లో 1 పోస్టు, పల్మనాలజీకి సంబంధించి మల్టీజోన్ 2లో 1 పోస్టు. ఇక రేడియాలజీకి సంబంధించి మల్టీజోన్ 2లో 1 పోస్టు, మల్టీజోన్ 1లో 0. ఇక టోటల్ పోస్టు చూసినట్టయితే మల్టీజోన్ 1లో వచ్చేసి 858 పోస్టులు ఉండగా, మల్టీజోన్ 2లో 765 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక టోటల్ చూస్తే 1623 పోస్టులు, 1623 పోస్టులు టోటల్ పోస్టులు స్టేట్ వైడ్ ఉండటం జరిగింది. ఇక ది స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ విత్ టీవీవీపీ పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని పోస్టులకు బేసిక్ పే చూసినట్టయితే 58,852 1,37,050 రూపీస్ స్కేల్ ఉంది. అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి
56,500 టు 1,31,000 ఈ విధంగా స్కేల్ ఉండడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 points of each, 100 points of which maximum of 80 points will be awarded for percentage of marks obtained in qualifying exam, post graduate degree, diploma, DNB. మరి 80 points ఏమో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో పీజీ కానీ డిప్లొమా కానీ డిఎన్బి అంటే ఏంటో మరి చూడండి ఫ్రెండ్స్. ఇక మ్యాక్సిమమ్ ఆఫ్ 20 points విల్ బి అవార్డెడ్ ఫర్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సెస్ బేసిస్. అంటే ఇంతకుముందు కాంట్రాక్ట్గా పనిచేసిన వాళ్ళకు 20 points అవార్డ్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 80 points షల్ బి అవార్డెడ్ బేస్డ్ ఆన్ ది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ obtained in qualifying exam. In example, cumulative percentage of marks obtained in concerned PG degree, diploma converted to a base of 80%. For candidates who have studied in universities which do not award marks, the following equivalence formula between grades and marks shall be followed and converted to a base of 80%. A grade or excellent or any other higher category of grade को 60%, B grade or good or any other medium category of grade को 55%, lowest pass grade of any kind అంటే 50%. Maximum 20 points shall be awarded for the service in the state government hospital, institutions, programs for both contract and outsourced employees. ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2.5 points for 6 months for సర్వీస్ రెండెడ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ పనిచేసిన వారికి 6 months పనిచేస్తే 2.5 points. ఇక అంటే ప్రతి 6 monthsకు 2.5 points. ఇక నెక్స్ట్ 2 points for 6 months ఫర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ అదర్ దాన్ ట్రైబల్ ఏరియాస్ కాకుండా ఇతర అంటే ప్లేన్ ఏరియాలో పనిచేసిన వారికి ఎవ్రీ 6 monthsకు 2 points. పాయింట్స్ టు బి గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months కంప్లీట్ చేస్తేనే పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఇంపార్టెంట్ చూడండి, ది అప్లికెంట్ సీకింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షుడ్ అప్లై టు రెస్పెక్టివ్ కాంపిటెంట్ అథారిటీ. ఆఫ్టర్ అబ్టైనింగ్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ది క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ ఫర్ దీస్ పోస్ట్స్. They should upload this experience certificate while applying online for the above post. ఈ పోస్ట్లకు అప్లై చేయాలంటే మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ హాస్పిటల్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరి అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సిఆర్ 10th class సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ కన్సర్న్డ్ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డిఎన్బి అంటే ఏందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక పీజీ డిగ్రీ, డిప్లొమా, డిఎన్బి సర్టిఫికేట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, స్టడీ సర్టిఫికేట్ 1st to 7th class ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి, అంటే 1 to 7th వరకు బోనోఫైడ్స్ లేని వాళ్ళైతే మరి రెసిడెంట్ సర్టిఫికేట్ తేవాల్సి ఉంటుంది. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ ఫర్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్. ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కోటా. ఇక సదరం సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ పిహెచ్ రిజర్వేషన్, సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్, సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ ఫర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్, సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ సర్వీస్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్, అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్స్ సిగ్నేచర్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అప్లికెంట్ మస్ట్ పాసెస్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ డిఎన్బి ఇన్ కన్సర్న్డ్ స్పెషాలిటీ అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్.
ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ చూసినట్టయితే ది అప్లికెంట్ షుడ్ పాసెస్ మినిమం ఏజ్ ఆఫ్ 18 years అండ్ కెనాట్ ఎక్సీడ్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 46 years. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ 46 years ఈజ్ కన్సిడర్ యాజ్ పర్ ది GOMS నంబర్ 30 జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2024లో వచ్చినటువంటి జీవో ఆధారంగా 44 నుంచి 46కు పెంచడం జరిగింది. ఏది జీవో నెంబర్ 30 ప్రకారం 2024లో వచ్చినటువంటి జీవో ప్రకారం. ఇక ఏజ్ రిలాక్సేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years, ఇక ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years, NCC క్యాండిడేట్స్కి 3 years, SC ST BC అండ్ EWS వారికి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years. అది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన అంశము. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి పే 500 rupees టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. దెర్ ఇస్ నో ఫీ ఎగ్జంప్షన్ అండర్ దిస్ కేటగిరీ. ఇక ప్రాసెసింగ్ ఫీ ది అప్లికెంట్ మస్ట్ పే 200 టువర్డ్స్ ప్రాసెసింగ్ ఫీ. హౌఎవర్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ: SC ST BC EWS PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ఏజ్ ఆఫ్ 18 to 46 years ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. నోట్ ది అప్లికెంట్స్ బిలాంగింగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగానో ఇవ్వడం జరిగింది. ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్, నెక్స్ట్ రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇక రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక మల్టీజోన్ 1లో మల్టీజోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక జనరల్ ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్, డిబార్మెంట్, ఇక అనెక్సర్స్, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది అప్లికెంట్స్. ఇక బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి పోస్టుకు సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ PDF మన వాట్సాప్ ఛానల్లో ఉండడం జరుగుతుంది. వాట్సాప్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ PDFను కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అనెస్థీషియాకి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి జోనల్ వారిగా ఇవ్వడం జరిగింది. మల్టీజోన్ 1లో OCలో 29 అండ్ C 6 పోస్టులు, 29 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అదేవిధంగా 6 పోస్టులు ఓపెన్లో క్యారీ ఫార్వర్డ్ రావడం జరిగింది. CF అంటే క్యారీ ఫార్వర్డ్. గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్లో జాయిన్ కాకుండా మిగిలిపోయిన భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్గా రావడం జరుగుతుంది. ఇక EWS 9లో ఉన్నాయి, మల్టీజోన్ 2లో 9 ఉన్నాయి. అదేవిధంగా BCAలో 7+3 క్యారీ ఫార్వర్డ్, మల్టీజోన్ 2లో 7+3 క్యారీ ఫార్వర్డ్, 8+2 CF, 8+4 CF. ఈ విధంగా క్లియర్గా ఏ కోటాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇక కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్డ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మరి వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి అప్లికెంట్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని లేదా దీన్ని ప్రింట్ తీసుకొని దీంట్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్కి సంబంధించి ఇక నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు. అదేవిధంగా ప్రొఫార్మా ఆఫ్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ సంబంధించి ప్రొఫార్మా ఇది. ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రొఫార్మా ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించి ప్రొఫార్మా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్కి సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ మరి మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని మరి వీటికి సంబంధించిన ప్రింట్ తీసుకొని అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. 8th September నుంచి అప్లికేషన్స్ ప్రారంభమవుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల మనకు మరింత ప్రోత్సాహం అందించి మరిన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.